దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కూడి ఉన్న మీ అందరికి కూడా క్రీస్తు నామములో అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. సరే, మంచిది. ఈ సాయంకాల సమయంలో మనము క్రైస్తవ పునాది పాఠాలు బేసిక్ బైబిల్ అనే కోర్సుని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. బేసిక్ బైబిల్ కోర్సులో 21 టాపిక్స్ ఉంటాయి. అందులో మొదటి టాపిక్ బైబిల్ అనే టాపిక్. ఈ బైబిల్ అనే టాపిక్ని గురించి మనం గత సబ్జెక్ట్లో గత క్లాసులో మనం అందరం కూడా ఎప్పటివరకు ధ్యానం చేసామంటే కొన్ని విషయాలు ధ్యానం చేస్తూ వచ్చాం. ఈ బేసిక్ బైబిల్ కోర్సులోనే మొదటి టాపిక్ బైబిల్ అనే దాంట్లో కొన్ని విషయాలు ధ్యానం చేశాం. బైబిల్ యొక్క ఉపోద్ఘాతమును, తర్వాత బైబిల్ యొక్క ఎన్ని భాగాలుగా విభజించబడింది, తర్వాత పాత నిబంధనలో ఏమి రాయబడింది, క్రొత్త నిబంధనలో ఏమి రాయబడింది, బైబిల్ యొక్క ప్రత్యేకతలు ఏంటి, బైబిల్ దేవుని వాక్యము అనే విషయాలను మనము గత సబ్జెక్ట్లో ధ్యానం చేసి ఉన్నాం. సరే, మంచిది. ఈరోజు మరి కొన్ని విషయాలను మనం ధ్యానం చేద్దాం. అర్థమవుతుందా? సరే, మంచిది. మిమ్మల్ని అడుగుతాను, బైబిల్ ఎన్ని భాగాలుగా విభజించబడింది, పాత నిబంధనలో ఎన్ని గ్రంథాలు ఉన్నాయి, క్రొత్త నిబంధనలు ఎన్ని గ్రంథాలు ఉన్నాయి, తర్వాత పాత నిబంధనలు ఏం రాయబడింది, క్రొత్త నిబంధనలు ఏం రాయబడింది, తర్వాత బైబిల్ యొక్క ప్రత్యేకత ఏంటి, 2 కంటత వాక్యాలు కూడా మీకు ధ్యానం చేసుకోమని రమ్మని చెప్పాను. అవి కూడా తర్వాత ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని అడుగుతామని, కాబట్టి మీరు తప్పకుండా వాటిని కంటతం చేశారని నేను నమ్ముతున్నాను. ఈరోజు మరికొన్ని విషయాలు, ఈ బైబిల్ అనే టాపిక్లో నుంచి మరికొన్ని విషయాలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. బైబిల్ యొక్క ఉపోద్ఘాతమును మనం ధ్యానం చేసుకున్నాం. తర్వాత బైబిల్ యొక్క భాగాలను 2 భాగాలను విభజించడం, దాని గురించి ధ్యానం చేసాం. బైబిల్ యొక్క ప్రత్యేకతను కూడా మనం ధ్యానం చేసి ఉన్నాం. ఇప్పుడు బైబిల్ అంటే దేవుని వాక్యము మన జీవితాల్లో చేసే మేలులేంటివి, దేవుని వాక్యము మన జీవితాల్లో చేసే మేలులేంటివి, అర్థమవుతుందా? దేవుని వాక్యము మన జీవితాల్లో ఎలాంటి మేలులు చేస్తుంది అని మనం చూస్తే, ఒకసారి 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట చూద్దాం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమై ఉన్నట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగుచ్చు దీపమైనట్టున్నది, దాని యందు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. అర్థం చేసుకోండి, దేవుని వాక్యం అంట చీకటి గల చోటున వెలుగిచ్చే దీపం లాగుంటుందట. అర్థమవుతుందా? చీకటి గల స్థలాల్లో దేవుని వాక్యం వెలుగును నింపుతుంది. ఆ వాక్యమందు మనం లక్ష్యం ఉంచిన ఎడల మనకు మేలు కలుగుతుంది. అర్థమవుతుందా? ఏం కలుగుతుందట? మనకు మేలు కలుగుతూ ఉంది. ఇక్కడ మనం చూస్తే, చదవబడిన లేఖన భాగంలో చూస్తే, మరి ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం అనుకున్నది, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగుచు దీపమైనది. అంటే చీకటి గల జీవితాలను దేవుని వాక్యం ఏం చేస్తూ ఉందంటే వెలిగిస్తూ ఉంది. అర్థమవుతుందా? కాబట్టి ఆ వాక్యం యందు మనం లక్ష్యం ఉంచిన మనకి మేలు జరుగుతూ ఉంది. రెండవదిగా మనం చూస్తే, దేవుని వాక్యము మన జీవితాల్లో ఇంకొక కార్యం చేస్తూ ఉంది. ఏం కార్యం చేస్తూ ఉంది అనంటే, దేవుని వాక్యం అంట మన జీవితాల్లో మనం పాపము చేయకుండా కాపాడుతుంది. ఏం చేస్తూ ఉందంట దేవుని వాక్యము? మనము పాపము చేయకుండా దేవుని వాక్యం మనల్ని కాపాడుతుంది. అర్థమవుతుందా? ఎవరి హృదయంలో అయితే దేవుని వాక్యం ఉంటుందో వారు పాపం చేయకుండా వాక్యము వాళ్ళని భద్రపరుస్తుంది, కాపాడుతుంది. మనం చూస్తే కీర్తనల గ్రంథము 119వ కీర్తన 11వ వచనం. 119వ కీర్తన 11వ వచనం. 119. నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. చాలు. ఇక్కడ దేవుని వాక్యము చెబుతున్న మాట ఏంటంటే, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. అర్థమవుతుందా? దేవుని ఎదుట మనం పాపం చేయకుండా ఉండాలంటే ఖచ్చితంగా మన హృదయాంతరంగాల్లో ఏముండాలట? దేవుని వాక్యము ఉండాలి.
భక్తుడు అంటున్నాడు, దేవా నీ ఎదురు నేను పాపం చేయకుండా ఉన్నట్లు నా హృదయంలో నేను వాక్యం ఉంచుకొని ఉన్నాను. అర్థమవుతుందా? దేవుని వాక్యం ఎవరినైతే స్టోర్ అయి ఉంటుందో, దేవుని వాక్యాన్ని ఎవరైతే హృదయంలో భద్రపరుచుకుంటారో వారు పాపము చేయకుండా ఆ వాక్యమే వారిని కాపాడుతుంది. అర్థమవుతుందా? బైబిల్లో అబద్ధం ఆడకూడదనే మాట రాయబడింది. ఒకవేళ బైబిల్ చెప్తున్న మాట అంటే అబద్ధం ఆడొద్దు అని చెప్తా ఉంది. ఒకవేళ ఆ మాట నీలో కనుక స్టోర్ అయి ఉంటే, నీ హృదయంలో ఆ వాక్యం భద్రపరచబడి ఉంటే, అబద్ధం ఆడవలసిన సందర్భాల్లో కూడా ఆ వాక్యం నేను ఏం చేస్తుందంటే హెచ్చరిస్తుంది. ఆ వాక్యం నీకు సహాయం చేస్తుంది. అరే దేవుని వాక్యం ఇలా చెప్తుంది కదా, అబద్ధం ఆడొద్దు అని చెప్తా ఉంది కాబట్టి నేను అబద్ధం ఆడకూడదు అని చెప్తా ఉంది. అర్థమవుతుందా? ఇక్కడ మీరు చూస్తే యవనస్తులట దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందరు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్న చేతనే. యవనస్తుల జీవితాలు, యవనస్తుల నడతలు దేని చేత శుద్ధిపరచబడతాయంట? వినాలి. దేని చేత శుద్ధిపరచబడతాయి? యవనులు సరి అయిన మార్గంలో వెళ్ళాలంటే, సరిగా జీవించాలంటే దేనివల్ల అది సాధ్యమవుతుందంటే, చూడండి, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకునే వలన. అంటే దేవుని వాక్యాన్ని ఎవరైతే జాగ్రత్తగా వారి హృదయాలు భద్రపరుచుకుంటారో వారి జీవితాల్లో వారి నడత శుభ్రపరచబడుతుంది. అర్థమవుతుందా? వారి యొక్క మార్గాలు శ్రేష్టమైన మార్గాలుగా ఉంటాయి. అర్థమవుతుందా? రెండవది ఏంటిదంట, మనం పాపము చేయకుండా దేవుని వాక్యం మనల్ని కాపాడుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇందులోనే మనం చూస్తే రెండవది, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. మనుషుల చేత చాలు. ఇక్కడ చూడండి, అక్కడ ఏమంటుందంటే దేవుని వాక్యము మీరు చదివినట్లయితే, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగుట నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. చూడండి, అక్కడ రక్షణ విషయంలో మనం ఎదగడానికి, ఆత్మలో మనం ఎదగడానికి ఏమి ఆస్వాదించాలట? ఏది మనల్ని ఆత్మలో ఎదిగింపజేస్తుంది అని అంటే, నిర్మలమైన వాక్యమును పాల వలన మనం ఏం చేయబడతామంటే ఆత్మలో ఎదుగుటకు ఉపయోగపడుతుంది. అంటే ఇక్కడ చూస్తే సమస్తమైన కపటమును, వేషధారను, అసూయను, సమస్త దూషణల మాటలను మానుడి. అంటే ఇవన్నీ మానాలి అంటే, మనం కొత్తగా జన్మించిన వారమై ఆత్మలో ఎదగాలి అంటే ఖచ్చితంగా నిర్మలమైన వాక్యం అనే పాలను మనం ఏం చేయాలట? అపేక్షించాలట. అంటే దేవుని వాక్యం మన జీవితాల్లో ఏం చేస్తూ ఉందంటే ఆత్మలో ఎదుగుటకు ఉపయోగపడుతుంది. మొదటిది ఏంటిది? మనం పాపము చేయకుండా కాపాడుతుంది. రెండవది ఏంటిది? మనము ఆత్మలో ఎదుగుటకు, రక్షణ విషయంలో ఎదుగుటకు అది ఉపయోగపడుతూ ఉంది. కాబట్టి అందరూ కూడా ఏం చేయాలట? దేవుని వాక్యాన్ని స్టోర్ చేసుకోవాలి మన హృదయాల్లో. మూడవదిగా మనం చూద్దాం, మత్తయి సువార్త 4వ అధ్యాయం 4-7 వచనాలు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4-7 వచనాలు. 4వ అధ్యాయం 4వ వచనం 7వ వచనం చదువుదాం. అందుకాయన మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అని రాయబడి ఉన్నదనెను. చాలు. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే, సాతాను యేసు ప్రభువును శోధించాడట. నువ్వు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలగినట్లుగా చేసుకొని తినమని చెప్పాడు. అప్పుడు దేవుడు ఏం చెప్తా ఉన్నాడు? సాతానుతో మాట్లాడుతూ ఉన్నాడు ఏంటంటే, మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది. మనుషులు ఎలా జీవిస్తారట? రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ సర్వోన్నతుడైన దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన మనుషులు బ్రతుకుతారు అని దేవుడు యేసు ప్రభువారు సాతానికి వాక్యం ద్వారా సమాధానం చెప్పాడు. అంటే ఇక్కడ అర్థం చేసుకోండి, శోధనను ఎదిరించే ఆయుధముగా వాక్యము మనకి ఉపయోగం పడుతుంది. అర్థమవుతుందా? శోధనను ఎదిరించడానికి ఒక ఆయుధముగా పనిచేస్తూ ఉంది.
ఈరోజు సాతాను ఎన్నోసార్లు వాక్యములోని తీసుకొని మనం చిక్కులు పెట్టడానికి చూస్తుంటాడు. అయితే కొన్నిసార్లు దేవుని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోకుండా వాడు మనల్ని అనేకమైన తికమకలు పెట్టేస్తుంటాడు. అలాంటి సందర్భాల్లో శోధనను ఎదిరించే ఆయుధముగా పనిచేస్తుంది. దేవుని వాక్యం ఎలా పనిచేస్తుందట? శోధనను ఎదిరించే ఆయుధముగా పనిచేస్తూ ఉంది. అంటే సాతాను ఎలా ఎదిరించాడు యేసుప్రభువారు? సాతానికి ఎలా సమాధానం చెప్పాడు? దేవుని వాక్యము ద్వారానే. అర్థమవుతుందా? ఇంకా 7వ వచనంలో చూస్తే మనం కింద, ప్రభు అయిన నీ దేవుని శోధింపవలదని మరొక చోట వ్రాయబడినదని వానితో చెప్పాను. ఇక్కడ సాతాను అంటున్నాడు, ఇదిగో నిన్ను గూర్చి దూతలకు ఏం చేయబడిందట? ఆజ్ఞాపించబడింది కదా, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందురుగా అని రాయబడినదిగా, కాబట్టి నువ్వు దీని నుండి ఈ యొక్క ఎత్తైన పర్వతాలను దూకుము అని సాతాను చెప్తా ఉన్నప్పుడు యేసుప్రభువారు ఉన్నాడంట, నీ ప్రభు అయిన నువ్వు దేవుణ్ణి శోధింపవలదు. అంటే దేవుడి కార్యం చేస్తాడా చేయడాని ఎప్పుడు కూడా మనం ఏం చేయకూడదట? దేవుణ్ణి శోధింపవలదు. అంటే మూడవదిగా వాక్యము మన జీవితాల్లో ఎలాంటి కార్యం చేస్తుందంటే శోధనను ఎదిరించే ఆయుధముగా పనిచేస్తూ ఉంది. 4వదిగా మనం చూద్దాం, యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం. 5వ అధ్యాయం 39వ వచనం. లేఖనములందు నీకు నిత్య జీవము కలదని తలంచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. చాలు. 4వదిగా దేవుని వాక్యము మన జీవితాల్లో ఎలాంటి కార్యం చేస్తూ ఉందంటే దేవుని గూర్చిన జ్ఞానము మనకు తెలియజేస్తూ ఉంది. అర్థమవుతుందా? అంటే దేవుణ్ణి తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే మనం లేఖనములను పరిశోధించాలి, పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి. పరిశుద్ధ గ్రంథములను, ఆ వాక్యాలను మనం పరిశోధన చేస్తే దేవుని గురించిన జ్ఞానం ఇంకా మనకు తెలుస్తూ ఉంది. అంటే దేవుని గురించి తెలుసుకోవడానికి అనేకమైన విషయాలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి కనుక మనకు దేవుని వాక్యం ఏం చేస్తూ ఉందంటే దేవుని గురించిన జ్ఞానాన్ని మనకు తెలియజేస్తుంది. అందుకోసమే ప్రభు అంటున్నాడు ఏంటంటే, లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. ఏంటిదట? లేఖనములలో మనకి ఏం కలుగుతుందట? నిత్య జీవం కలుగుతుందట. కాబట్టి వాటిని పరిశోధించుతున్నారు, అవే నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నావు అంటున్నాడు. అర్థమవుతుందా? కాబట్టి ఈరోజు మనం దేవుని గురించి తెలుసుకోవాలంటే ఏం చేయాలి? మనం దేవుని గురించిన విషయాలు, ఆయన గురించిన సంపూర్ణ వివరణ తెలుసుకోవాలంటే ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని మనం పరిశోధించాలి. అందుకోసమే ఆయన అంటాడు, దేవుని గురించిన జ్ఞానం మనకు తెలియజేస్తాం దేవుని వాక్యం. ఇది 4వది. 5వదిగా మనం చూద్దాం, 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు. దైవజనుడు సన్నదుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైనది. అర్థమవుతుందా? అంటే దేవుని వాక్యం మన జీవితంలో చేసేది 5వ పాయింట్ ఏంటంటే దేవుని సావకులుగా సన్నద్ధులగుటకు తోడ్పడుతుంది కదా. అర్థమవుతుందా? దేవుని సావకులుగా మనం సిద్ధపడటకు దేవుని వాక్యం మనకి తోడ్పడుతుంది. అంటే ఏ విషయంలో తోడ్పడుతుందంట? ఉపదేశించుటకును, 2వది ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైనది. అంటే దేవుని వాక్యము ద్వారా మనం ఏం చేస్తామంటే ఇతరులకు ఉపదేశం చేస్తాం. యేసుక్రీస్తుని అంగీకరిస్తే నిత్యజీవం దొరుకుతుందని ఉపదేశం చేస్తాం. 2వది ఖండిస్తాం. ఏదైనా తప్పు చేసినప్పుడు వాక్యము నుండి తీసుకొని ఖండించడానికి ఉపయోగపడుతుంది. తర్వాత 3వది తప్పు దిద్దుటకు ఉపయోగపడుతుంది. నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరంగా ఉంటుంది. అర్థమవుతుందా? 5 విషయాలు దేవుని సావుకులుగా మనం సన్నద్ధులగుటకు దేవుని వాక్యం మన జీవితంలో కార్యం చేస్తూ ఉంది. అర్థమైందా? మన జీవితంలో దేవుని వాక్యం చేసే మేలు ఏంటివి? మొదటిది ఏంటిది? మనం పాపం చేయకుండా కాపాడుతుంది, ఆత్మలో ఎదుటకు ఉపయోగపడుతుంది, శోధనను ఎదిరించే ఆయుధముగా పనిచేస్తూ ఉంది, దేవుని గురించిన జ్ఞానము మనకు తెలియజేస్తూ ఉంది. తర్వాత 5వదిగా దేవుని సావుకులుగా సన్నద్ధులగుటకు తోడ్పడతా ఉంది. రాసుకున్నారా? ఈ యొక్క రెఫరెన్స్లను రాసుకున్నారా?
ఎందుకు? రాసుకోండి. అర్థమవుతుందా? ఈ రెఫరెన్స్లన్నీ ఏం చేయాలి మీరు? నేను చెప్తా ఉన్నప్పుడు రాసుకోవాలి. చెప్పాను. కాబట్టి ఇది దేవుని వాక్యం మన జీవితంలో చేసే మేలుడు. తర్వాత మనం చూద్దాం, దేవుని వాక్యము బైబిల్ ఇచ్చే హెచ్చరికలు ఏంటివి? బైబిల్ ఇచ్చే హెచ్చరికలు. ఇప్పుడు బైబిల్ ఎప్పుడు చదవాలి? మనం ఎప్పుడు చదవాలి? ఎప్పుడు చదవాలి? వెరీ గుడ్. బైబిల్ అంట మనం ప్రతిరోజు చదవాలి. అర్థమవుతుందా? కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. రెండవ వచనం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. చాలు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఎవరు ధన్యులంట? యెహోవా ధర్మశాస్త్రమునందు అంటే బైబిల్ నందు ఆనందిస్తూ చదవాలంట బైబిల్ని. అర్థమైందా? ఆనందిస్తూ చదువుతూ ఏం చేయాలట? దీవారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. ఎప్పుడు చదవాలట? దీవారాత్రములు దాన్ని ధ్యానించాలట. అర్థమైందా? అంటే బైబిల్ మనం ఎప్పుడు చదవాలంటే, బైబిల్ చదవడానికి ఒక టైం అంటూ ఏముండదు. ప్రతిరోజు బైబిల్ చదవాలి. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి. అర్థమవుతుందా? రెండవదిగా ఎలా చదవాలి బైబిల్? మరి మనం ఎలా చదవాలి? ప్రార్థనాపూర్వకంగా చదవాలి. ఫస్ట్ బైబిల్ తీసుకొని దాన్ని మనం ప్రార్థన చేస్తూ చదవాలి. ఏమని ప్రార్థన చేయాలి? ప్రభువా, పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించబోతున్నాను, నాకు అర్థమయ్యేలాగా సహాయం చేయ ప్రభువా అని పరిశుద్ధాత్మను మనం వేడుకొని ప్రార్థన చేసి ఆమేనని చెప్పి మనం అప్పుడు చదివినప్పుడు బైబిల్ గ్రంథంలో అనేకమైన సత్యాలను దేవుడు మనకు బయలుపరుస్తూ ఉంటాడు. అర్థమైందా? దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంటాడు. అందుకోసమే బైబిల్ని ఎలా చదవాలి? మనం ప్రార్థనాపూర్వకంగా చదవాలి. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 18వ వచనం చూద్దాం. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 18వ వచనం. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువము. ఇక్కడ ఏమంటున్నాడు భక్తుడు అంటే, ఒక ప్రార్థన చేస్తున్నాడు, దేవా నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. బైబిల్ ఊరికి అర్థం కాదు, ఎవరికి అర్థం కాదు. అర్థమవుతుందా? బైబిల్ అలా చదువుకుంటూ పోతే మీకేం అర్థం కాదు. కానీ ప్రార్థన చేసుకొని మీరు చదవాలి. చదివితే ఆశ్చర్యమైన సంగతులను దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. జుంటి తేనె దారాల కంటే మధురమైనవి దేవుని మాటలు. అర్థమవుతుందా? కాబట్టి అది ఎలా చదవాలి బైబిల్? మనం ప్రార్థనాపూర్వకంగా చదవాలి. ఆ భక్తుడు అంటున్నాడు, దేవా నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్టు నా కన్నులు తెరువు అని ప్రార్థన చేస్తున్నాడు. మనం ప్రార్థనాపూర్వకంగా చదవాలి. మూడవదిగా మనం ఇంకొక బైబిల్ చదివిన తర్వాత ఏం చేయాలి? మరి ప్రతిరోజు బైబిల్ చదవాలి, ప్రార్థనాపూర్వకంగా చదవాలి. మూడవది ఏం చేయాలంట? చదివిన దానికి సంపూర్ణ విధేయత చూపించాలి. దేవుడు ఏదైనా ఒక మాట మనం మాట్లాడితే దానికి సంపూర్ణంగా విధేయత చూపించాలట, లోబడాలి. ఆ వాక్య ప్రకారం జీవిస్తానయ్యా అని చెప్పేసి ఒక తీర్మానంలోకి రావాలి. అర్థమవుతుందా? చూడండి, కీర్తనల గ్రంథం 119వ కీర్తన 112వ వచనం. 119వ కీర్తన 112వ వచనం. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను. ఇది తుది వరకు నిలిచి నిత్య నిర్ణయము. ఇక్కడ భక్తుడు ఒక ప్రార్థన చేస్తున్నాడు, దేవా నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను. ఏంటట? దేవుని యొక్క ఆజ్ఞలను కట్టడలను గైకొనుటకట తన హృదయాన్ని ఏం చేసుకున్నాడట? లోపరుచుకున్నాడట. అంటే దేవుని వాక్యానికి విధేయత చూపిస్తున్నాడు. ఇది తుది వరకు నిలుచు నిత్య నిర్ణయము. అంటే ఈరోజు వాక్యం చదువుతాం, కానీ దానికి చాలా మంది లోబడరు. ప్రార్థన చేయమని వాక్యం చెప్తూ ఉంటుంది, చాలా ఎంతమంది లోబడుతున్నారు? విసుకక నిత్యము ప్రార్థన చేయమని వాక్యం చదివాం. ఇప్పుడు ఆ వాక్యానికి మనం ఏం చేయాలట? సంపూర్ణ విధేయత చూపించాలి. విసుకక ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తుండాలి. నడుస్తున్నా, తింటున్నా, పడుకున్నా, లేచినా ఏం చేయాలి? ప్రార్థన చేస్తూ ఉండాలి. అర్థమవుతుందా? అంటే ఈరోజు చాలామంది దేవుని వాక్యాన్ని చదువుతారు కానీ దానికి విధేయత చూపించారు, లోబడరు. ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు తెమ్మన్నాను ఒక బాబుని, విన్నాడు కానీ ఆ గ్లాస్ నీళ్ళు తేలేదు. ఇప్పుడు విన్నట్ట?
ఎప్పుడైతే గ్లాస్ నీళ్ళు తెస్తాడో ఖచ్చితంగా నా మాటకి లోబడ్డట్టు, తేలేదనుకో లోబడినట్టే. ఈరోజు చాలామంది చదువుతున్నాం కానీ దేవుని వాక్యానికి సంపూర్ణ విధేయత చూపిస్తున్నారా? చూపించట్లేదు. ఇక నుండి మనం ఏం చేయాలి? బైబిల్ ఎలా చదవాలి? బైబిల్ ఎప్పుడు చదవాలి? ప్రతిరోజు బైబిల్ చదవాలి. ఎలా చదవాలి? ప్రార్థనాపూర్వకంగా ధ్యానించాలి. మూడవది సంపూర్ణ విధేయత దేవుని వాక్యానికి మనం చూపించాలి. అర్థమవుతుందా? ఇక్కడ ఒక చిన్న స్టోరీ మనం ధ్యానం చేద్దాం. ఏంటి అంటే కనువిప్పు. ఇక్కడ మనం చూస్తే జూలియస్ సీజర్ అనే ఒక రాజు ఉన్నాడు, ఒక పరాక్రమశాలి. వినండి, జూలియస్ సీజర్ అనే ఒక పరాక్రమశాలి, ఆయన ఒక యుద్ధ వీరుడు, ఒక రాజు. 800 పట్టణాలను జయించాడట. ఎన్ని వందల పట్టణాలను? 800 పట్టణాలను జయించి 1 మిలియన్ మంది శత్రువులను చంపి వారి రక్తంలో తన వస్త్రాలను ముంచుకున్నాడట. ఎంతమందిని చంపాడట? దాదాపుగా 10 లక్షల మంది ప్రజలను చంపాడట. చంపి తన వస్త్రాలను వారి రక్తంలో ముంచుకొని ఏం చేశాడట? ముంచుకున్నాడట. అయితే ఇంతమందిని జయించాడు, ఇన్ని వందల పట్టణాలను జయించాడు కాబట్టి ఆయనకు ఒక సభ ఏర్పాటు చేసి సన్మానం చేయాలని అనుకున్నారట. అర్థమవుతుందా? అయితే ఎప్పుడైతే ఈ సభకు ఆయనను ఆహ్వానించారో ఆ విజయవస్త స్థితిలో ఆయన ఆనందపడి తనకు అందించబడిన ఒక, అర్థమవుతుందా, ఆ విజయవస్త సభను ఏర్పాటు చేశారు. ఆ సభకు వెళ్ళడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. అలాంటి సందర్భాల్లో ఆయనకు ఒక లెటర్ ఇచ్చారట. అయితే ఈయనేంటంటే నాకు సన్మాన సభ ఏర్పాటు చేయబడింది, నేను త్వరగా పరిగెత్తాలని, త్వరగా వెళ్ళాలని చెప్పేసి ఆ లెటర్ చదవకుండానే తన జేబులో పెట్టుకుని వెళ్ళిపోయాడట. అర్థమవుతుందా? వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ జూలియస్ సీజరు సమావేశ స్థలానికి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే ఆయన హత్య చేయడానికి ఒక శత్రువులు అందరూ కూడా సమావేశ మెట్ల దగ్గర ఏం చేశారట? కూడుకున్నారట. చూడండి, ఆ సేవకుడు ఆ విషయాన్ని ఉత్తరంలో రాసి రోమా పార్లమెంటుకు వెళ్ళేటకు రథమెక్కమవుతున్న జూలియస్ సీజర్కి అందించాను. ఏంటంటే అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే ఆయన కొంతమంది చంపడానికి సభ ప్రాంగణం దగ్గర మెట్ల కింద ఒక ప్లాన్ వేశారట. ఈరోజు ఆయన వస్తాడు, ఆయన చంపేద్దామని చెప్పేసి కొంతమంది శత్రువులు మాట్లాడుకుంటున్నాడు. ఒక వ్యక్తి విన్నాడు. ఆ వ్యక్తి విని ఒక లెటరు అతనికి అందించాడు. అయితే ఈయన ఆనందంలో ఉన్నాడు, సన్మాన సభ ఏర్పాటు చేశాడని ఆనందంలో ఉండి ఆ లెటర్ చదవకుండా వెళ్ళిపోయారు. సభకు ఆలస్యం అవుతుందని చెప్పేసి ఆతృతలతో వెళ్ళిపోయారు. వెంటనే అతన్ని చంపేశారు. అర్థమవుతుందా? అతన్ని చంపేశాడు. చంపేసిన తర్వాత ఏం జరిగింది? ఆయన తీసుకుపోతున్న సమయంలో ఆయన బాడీ అంతా కూడా చెక్ చేశారట, ఆయన వస్త్రాలు ఏమనుందని చెప్పేసి. అయితే ఆయన వస్త్రాల్లో ఒక లెటర్ ఉందట. ఏంటంటే చూడండి, ఆయన బెల్ట్ కింద ఒక ముఖ్యమైన లెటర్ ఉందట. ఏమనుందట అంటే చూడండి, అక్కడ ఆ బెల్ట్ కింద పెట్టుకొని సమావేశానికి వెళ్ళాను. ఇక్కడ చూడండి, ఒక ముఖ్యమైన స్నేహితుడు అంటున్నాడు. ఏమని అంటున్నాడు? జూలియస్ సీజర్ మరణించిన తర్వాత అతని శరీరానికి కనుగొన్న అతని మిత్రులు అతని బెల్ట్ కింద ఉన్న ఉత్తరాన్ని చదివారు. ఆ ఉత్తరంలో, ప్రభు, మీరు ఈరోజు ఈ సమావేశ భవనముకు వెళ్ళవద్దు. ఏమంటున్నాడు? మీరు ఈ సమావేశ భవనకు వెళ్ళవద్దు. ఎందుకు వెళ్ళవద్దు? మిమ్మల్ని చంపుటకు అంతకుడు మెట్ల కింద పొంచి ఉన్నాడు అని రాయబడి ఉన్నది. ఏమన్నాడు? అయ్యా, ఈరోజు మీరు ఈ సభకు రావద్దు, ఒకవేళ వచ్చారనుకోండి మిమ్మల్ని చంపేస్తారు అని ఆ లెటర్లో రాసి ఆ స్నేహితుడు అందిస్తే దాన్ని ఏం చేశాడు? ఆయన బెల్ట్ కింద పెట్టుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు దీని ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు? ఏం నేర్చుకుంటే ఒక్క నిమిషం కనుక ఆయన ఆగి ఆ లెటర్ని చదివితే ఖచ్చితంగా ఆయన ప్రాణం కాపాడబడేది. కాబట్టి సమయం లేదనుకొని చెప్పేసి పరిగెత్తాడు, ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా చాలామంది బిజీ లైఫ్లో దేవుని వాక్యాన్ని చదవకుండా పరిగెడుతూ ఉన్నారు. దేవుని వాక్యాన్ని చదవకుండా పరిగెట్టడం వల్ల అనేకమైన అనర్థాలు కొని తెచ్చుకుంటున్నారు. ఈరోజు గమనించండి, ఈరోజు లేవగానే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రార్థన చేసుకొని మొదటిగా దేవుని వాక్యాన్ని చదవాలి. ఆ రోజు మనం ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, ఎటు వెళ్ళాలో సరి అయిన నిర్ణయాలు తీసుకోవడానికి దేవుని వాక్యం మనకు ఖచ్చితంగా గైడ్ చేస్తూ ఉంది. ఒకవేళ మనం చదవకుండా వెళితే ఖచ్చితంగా అనేక అనార్థాలు కొని తెచ్చుకుంటాం. కాబట్టి ఈరోజు మనల్నంట ఆ లెటరు, ఆ చిన్న ఆ పదాలు అతని ప్రాణాన్ని కాపాడేవి. కానీ ఆ చదవకపోవడం వల్ల తన ప్రాణం పోగొట్టుకున్నాడు. ఈరోజు దేవుని వాక్యం చదవకపోతే ఖచ్చితంగా మనం కూడా ఆ స్థితిలోనికే వెళ్ళిపోతాం. అర్థమైందా? కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలి?
ఖచ్చితంగా బైబిల్ని మనం చదవాలి, ప్రతిరోజు చదవాలి. సమయం లేదని చెప్పేసి దాన్ని పక్కన పెట్టారనుకోండి, ఖచ్చితంగా జూలియస్ సీజర్ ఏ విధంగా అయితే ప్రాణం పోగొట్టుకున్నాడో ఈరోజు మనము కూడా మన జీవితాల్లో ఆ విధంగానే మన లైఫ్ను నాశనం చేసుకుంటాం. ఆ విధంగా మనం ఉండకూడదు. ఇక చూద్దాం, ఇప్పుడు మనము